అండి ఈరోజు జరగబోయే టాస్క్ల అప్డేట్స్ కొన్ని ట్విస్టులు ఉన్నాయండి. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులు ఉన్నాయి, అలాగే జలకులు ఉన్నాయి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్తాం. ఎవరినైతే వీక్ అని చాలా గట్టిగా అంటున్నామో వాళ్ళు ఈరోజు ఏకు మేక అయ్యారంటారు చూడండి, అలా అయ్యారు. అది ఎవరనేది కూడా చెప్తాను. అయితే వైల్డ్ కార్డ్స్లో లేడీస్ వాళ్ళ గొంతులు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ టార్గెట్లు అన్నీ క్లియర్గా చూశారు కదా. మరి అబ్బాయిలలో ఏంటనేది, వాళ్ళ సత్తా ఏంటనేది కొంతమంది చూసాము. ఈరోజు ఇంకా చూడబోతున్నాము. అయితే ఫైనల్గా వైల్డ్ కార్డ్స్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, దీనికోసము వైల్డ్ కార్డ్స్ ఆ పాత కంటెస్టెంట్స్ నుంచి ఎంచుకోవాలి అనుకున్నారు. పక్కాగా వైల్డ్ కార్డ్స్ ఇంకేమనుకుంటారంటే వీక్గా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు. అలానే కదా శ్రీజను స్ట్రాంగ్ అని చెప్పి పంపించేశారు, అందుకే వీక్గా ఉన్న వాళ్ళని ఎంచుకున్నారు. అయితే ఆయుష సుమన్ని ఎంచుకుందంట. సాయి ఏమో దివ్యని ఎంచుకున్నాడు. నెక్స్ట్ రమ్యని ఏమో భరణి గారిని ఎంచుకుంది, కొంచెం స్ట్రాంగ్గానే ఎంచుకుంది. ఈమె ఎంచుకోవడం కూడా బాగా అనిపించింది. మాధురి ఏమో సంజనని ఎంచుకుంది. గౌరవ్ ఏమో తనుజని సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం ఇలా సెలెక్షన్స్ జరిగినాయండి. అయితే ఫస్ట్ వీళ్ళందరూ ఆడతారు కదా, భరణి గారు అవుట్ అవుతారు ఈ టాస్క్ కన్నా. ఏదంటే డెడ్ టాస్క్ అంటండి, మరి అది బ్యాటరీ డెడ్డా మరి ఎట్లా అయిపోయారో ఏదనేది టాస్క్ ఇంకా అప్డేట్స్ రాగానే చెప్తాను. ఫస్ట్ భరణి గారు అవుట్ అవుతారు, సెకండ్ దివ్య, థర్డ్ సంజన, ఫోర్త్ తనుజ అవుట్ అవుతుంది. ఫైనల్గా వీక్ అనుకున్న మన సుమన్ శెట్టి గారు ఉన్నారంట. వైల్డ్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్న వారిలో ఎవరు వీక్ సెలెక్ట్ చేసుకున్నారనేది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. అయితే ఫైనల్గా మిగిలింది ఎవరెవరంటే సుమన్ శెట్టి అండ్ గౌరవ్ మిగిలినారంటండి టాస్క్ ఆడంగా. అయితే నిఖిల్కి ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ వచ్చేటప్పుడు ఒక పవర్ ఇచ్చారు కదా, సో ఆయన ఆ పవర్ని డైరెక్ట్గా కెప్టెన్ కంటెండర్గా అయ్యారంట. ఫైనల్గా కెప్టెన్ కంటెండర్గా ఎవరెవరు అయ్యారంటే నిఖిల్, సుమన్ శెట్టి, గౌరవ్ అంట. ఈ ముగ్గురి మధ్యలోనే టాస్క్ ఉంటుందంట. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నిఖిల్ ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్ అనేది మనకు మొన్న బాల్లో పట్టినప్పుడు అర్థమైంది కదండి. అయితే ఈ సుమన్ శెట్టి, గౌరవ్లో వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని ఎంచుకొని టాస్క్ ఆడతారని బిగ్ బాస్ అడిగారంటండి. ఎవరిని ఎంచుకుంటే తన స్ట్రాటజీకి, తన స్టామినాకి తగ్గ క్యాండిడేట్ అనేది మీరు చెప్పండి. అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిఖిల్ గౌరవ్ని ఎంచుకున్నాడు అన్నట్టుగా తెలుస్తుందండి. కానీ ఇది మంచి పని అండి. ఒకవేళ సుమన్ శెట్టిని ఎంచుకున్నా కూడా, ఒకవేళ తను గెలిచినా కూడా అందరూ ఏమంటారు, ఒక వీక్ పర్సన్ మీద గెలిచిన గెలుపు అది గెలిపే కాదని అంటామని మనమే మస్తు చేస్తాము. ట్రోల్ అయిపోతాడు కూడా తను. సో ఖచ్చితంగా అలా ఎంచుకోవడం తను ఎంతో కొంత ఆలోచిస్తాడని అనుకుంటున్నా. గౌరవ్కి తెలుగు రాదన్నది ఒకటే ప్రాబ్లం, కానీ చాలా బాగా ఆడుతున్నాడు. చాలా ఆ తెలుగును కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నాడు. అయితే గౌరవ్, నిఖిల్ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి పోటీ అయిన టాస్క్ అయినా బాగుంటుంది చూడటానికి. మరి వీళ్ళిద్దరే ఆడుతున్నారా, సుమన్తో ఆడుతున్నారా అనేది అప్డేట్ రాగానే చెప్తానండి. కెప్టెన్ ఎవరయ్యారనేది కూడా అప్డేట్ రాగానే చెప్తానండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.